ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈరోజు మన టాపిక్లో అసలు సంక్రాంతికి కోడి పందాలకి సంబంధం ఏమిటో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. నిజం చెప్పాలంటే అసలు సంక్రాంతికి కోడి పందాలకి ఎలాంటి సంబంధం లేదండి. ఇది కలికాలం కదా. కలికాలంలో చెయ్యమన్న పని చెయ్యరు. ఏ పనిని చెయ్యొద్దని చెప్తారో ఆ పనినే జనాలు చేస్తూ ఉంటారనమాట. ఇది కలికాలం యొక్క ప్రభావం. అసలు సంక్రాంతి అంటే ఏమిటండి? సంక్రాంతి అంటే మనకు సంవత్సరాన్ని 2 భాగాలుగా విభజిస్తారనమాట. ఉత్తరాయణం ఒకటి, దక్షిణాయనం ఒకటి. సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి వస్తాడో అప్పటి నుంచి కూడా మనకి ఉత్తరాయణం అన్నది మొదలవుతుందన్నమాట. సూర్య భగవానుడు దక్షిణాయనం వదిలి ఉత్తరాయణం వైపుగా వచ్చాడు కాబట్టి ఏ సంక్రమణానికి లేనటువంటి ప్రత్యేకత ఈ మకర సంక్రమణానికి అంత గొప్ప ప్రత్యేకత వచ్చిందనమాట. ఈ ఉత్తరాయణ పుణ్యకాలానికి ఎందుకు అంత గొప్ప ప్రత్యేకత అంటే మనకి 365 రోజులు గడిస్తే ఒక సంవత్సరం, అవునండి. కానీ మన కాలమానం వేరుగా ఉంటుంది, దేవతల కాలమానం వేరుగా ఉంటుందన్నమాట. మనకి ఒక రోజులో ఒక పగలు ఒక రాత్రి ఎలా అయితే వస్తాయో అలాగే దేవతలకు కూడా పగలు రాత్రి సమయాలు ఉంటాయి. అయితే దేవతలకి ఆ పగటి సమయమే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అన్నమాట. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మొత్తం కూడా దేవతలకు పగటి కాలం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం 6 నెలల పాటు ఉంటుంది. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి వరకు కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటుంది. అలాగే దక్షిణాయన పుణ్యకాలం దేవతలకి రాత్రి కాలం అన్నమాట. అందుకే మనకి పండగలన్నీ కూడా ఈ దక్షిణాయన పుణ్యకాలంలోనే వస్తాయి. అందుకే మీరు చూడండి, దేవీ నవరాత్రులు, గణపతి నవరాత్రులు ఇలా రాత్రి సంబంధంతోనే పండగలన్నీ వస్తాయి. కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఈ సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించేటప్పుడు వస్తుంది కాబట్టి ఇది మకర సంక్రమణం అని, సంక్రమణాన్ని మనం సంక్రాంతిగా మనం పిలుచుకుంటున్నాం అన్నమాట. అయితే ఈ సంక్రాంతి రోజున ఏం చేస్తారు? అందరూ సూర్య భగవాను ఆరాధిస్తారు. అలాగే పై లోకాల్లో ఉన్నటువంటి పెద్దలకి దానాలు ఇవ్వడం, వాళ్ళకి పితృకర్మలు చేయడం, పితృతర్పణాలు ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా ఈ సంక్రాంతి రోజున జరుపుకుంటారు. అసలు సంక్రాంతి రోజున జరుపుకోవాల్సిన విధి విధానాలు ఇవన్నమాట. మరి కోడి పందాలు ఎక్కడి నుంచి వచ్చాయి మనకి అని అంటే కనుక 1182 సంవత్సరంలో పల్నాటి యుద్ధం అని రాజుల మధ్య శైవలాలకి విష్ణువులకి సంబంధించి ఒక యుద్ధం జరిగిందనమాట. ఆ యుద్ధాల్లో భాగంగానే ఈ కోడి పుంజుల యుద్ధాలని ప్రవేశపెట్టారనమాట. ఇక అక్కడ నుంచి మనకి మొదలైంది. అంతేకాని మన శాస్త్రంలో కానీ మన పురాణాల్లో కానీ ఎక్కడా కూడా సంక్రాంతి పండగ వస్తే కోడి పందాలు ఖచ్చితంగా జరగవలసిందే అని మాత్రం మనకి ఎక్కడా చెప్పలేదండి. అయితే మన వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఆ కోడి పందాలను ఆ యుద్ధంతోనే వదిలేయకుండా ఆ తర్వాత కూడా వాటిని సంక్రాంతి పండుగలో భాగంగా కోడి పుంజులతో యుద్ధాలు చేయించడం ఆనవాయితీగా వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక్క విషయాన్ని ఆలోచించాలండి. మనమందరం కూడా కోడి పుంజులతో ఆటలు ఆడుతున్నారు, కానీ ఆ కోళ్ళకి కత్తులు కట్టి మరీ ఆడుతున్నారు. ఇది ఒక రకంగా హింస కాదంటారా చెప్పండి? మన శాస్త్రాలు ఏమని చెప్తున్నాయి? ఒక జీవిని అనవసరంగా హింస చేయడం అది మహాపాపం, అది మహాదోషం అవి కూర్చుంటుంది. ఆ పాపం మరలా మనల్ని తర్వాత కట్టి కుదుపుతుంది అని మన శాస్త్రాలు మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఆ 2 కోడి పుంజులను పెడతారు. ఆ 2 కోళ్ళకి 2 కత్తుల్ని తగిలిస్తారు. అవి ఒకదానికొకటి కొట్టుకొని చస్తూ ఉంటే, రక్తం కారుతూ కొట్టుకొని చస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి జనాలందరూ చాలా ఆనందిస్తూ ఉంటారు. ఇది నిజంగా ఒక వ్యసనం లాంటిది కదండి. 2 జీవులు రక్తం వచ్చేటట్టు కొట్టుకొని చస్తూ ఉంటే అవి చూసి ఆనందించడం పైశాచికత్వం అవుతుంది, కానీ అది మానవత్వం అవుతుందా? మరలా ఆ కోడి పందాల కోసం లక్షలకి లక్షలు, కోట్లకి కోట్లు పెట్టి పందాలు వేయడం ఏంటండి? ఇదేనా మన సంస్కృతి అంటే? మన సంస్కృతిలో ఒక జీవిని హింస చెయ్యమని ఎప్పుడూ చెప్పవండి. ఒక జీవిని ప్రేమించమని చెప్తాయి, ఒక జీవికి సాయం చెయ్యమని చెప్తాయి, ఒక జీవిని రక్షించమని చెప్తాయి మన సంస్కృతి, మన సంప్రదాయాలు. అంతేకాని ఒక జీవిని మీరు చంపేయండి,
వాటి మధ్య మీరు పోటీ పెట్టి మీరు వ్యసనంగా ఆనందించండి అని చెప్పి మన శాస్త్రాలైతే చెప్పవండి. అలా చెప్పినట్లయితే అవి అసలు శాస్త్రాలే కాదు. కానీ మన వేదాలు కానీ, మన పురాణాలు కానీ ఒక జీవిని రక్షించమని చెప్పాయే కానీ, ఒక జీవిని హింసించమని ఎక్కడా మనకి చెప్పలేదు. కాబట్టి కనీసం మనం ఇప్పటినుంచైనా మనం కళ్ళు తెరుచుకొని ఆ మూగజీవుల్ని రక్షించుకునే ప్రయత్నం మనం చేద్దామండి. ఈ కలియుగంలో శాస్త్రాలు ఏమైతే చెయ్యమని చెప్పాయో అవన్నీ చేదస్తాలు అని కొట్టి పారేస్తారు. అనవసరమైనవి పనికిమాలినవి అన్నీ తీసుకొచ్చి వాటిని ఆచరిస్తూ ఉంటారు. ఇలా మనం ఆచరించడం వల్ల మనకి దరిద్రాలే చుట్టుకుంటాయి తప్ప దానివల్ల మనకు వచ్చే ఉపయోగం అంటూ ఏమీ ఉండదండి. ఇక నుంచన్నా కోడి పందాలను ఆపుదాం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చక్కగా అందరూ కలిసి సంతోషంగా మనం అందరూ ఈ పండుగను జరుపుకుందాం, ఆహ్వానిద్దాం. అంతేకాని దయచేసి హింసల జోలికి మాత్రం మనం ఎప్పుడూ వెళ్ళొద్దు. హింసను ఇక నుంచైనా సరే మనం ఆపుదాం. వీలైతే ఒక ప్రాణాన్ని రక్షిద్దాం. సరేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.